కదా యువరానా, నేను ఇందాకటి నుంచి అవి నకిలీ పత్రాలని చెప్తూనే ఉన్నాను. అదే ఈరోజు నిజమైంది. రాజేష్ని చంపింది వీళ్లే అని కూడా రుజువైంది. నేను నా కుటుంబానికి కొమ్ము కాయనన్న నా నిజాయితీని నిరూపించుకున్నాను. అపర్ణ వల్ల తన భర్త చనిపోలేదని, చంపింది వీళ్లేనని మీకు చూపించాం. అవన్నీ మీకు నిరూపించాం. అన్యాయంగా మా రాజేష్ని పొట్టన పెట్టుకుని నా చెల్లెలికి ఐదోతనం లేకుండా చేసిన వీళ్ళకి ఏ శిక్ష విధిస్తారో విధించండి యువరానా. తగిన శిక్ష విధించండి. యువర్ ఆనర్, ఏదో మేము క్షణికావేశంలో చేసేసాము, మమ్మల్ని క్షమించండి ప్లీజ్. క్షణికావేశంలో హత్యలు చేస్తారా? దుర్బుద్ధితో, మీ దురాశతో నా భర్తని నాకు లేకుండా చేశారు. వీళ్ళని కఠినంగా శిక్షించండి యువర్ ఆనర్, కఠినంగా శిక్షించండి. అప్పుడైనా ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. ఏడవకమ్మా, చేసిన పాపానికి వీళ్ళు జీవితాంతా ఏడవాలి. జడ్జి గారు, వీళ్లకు పడే శిక్షని చూసి నేరాలు చేసే వాళ్లకు కూడా భయం కలగాలి, భయం పుట్టాలి. సాటి మనిషన్న జాలి కూడా లేకుండా ప్రాణం లేని డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసిన వీళ్ళు ఏ శిక్షకైనా అర్హులే. రాజేష్ని అతి కిరాతకంగా చంపటమే కాకుండా ఆ నిందను మరొకరి మీద వేసిన నేరానికి కోర్టుని తప్పుదోవ పట్టించాలని చూసిన వైనానికి మనుషుల్లో కలిసి బ్రతుకుతున్న ఈ మృగాలకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తున్నాను. ఎస్. ఈ శిక్షను తక్షణమే అమలు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ తీర్పు చెప్పడమైనది. అలాగే న్యాయం కోసమే పరితపించే అక్షర గారిని అభినందిస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. రండి. సార్ 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 ఒక్క నిమిషం సార్. ఎంత పనిచేసావే జాను, కట్టుకున్న మొగుడిని కటకటాల పాలు చేసావు కదే. నేనే జడ్జిన ఇంటే మీరు చేసిన పాపాలకి కటకటాల పాలు చేయడం కాదు, కాల్చి పారేసుండేదని మీ అమ్మతోడు. ఆయనకు కూడా మనసులో అదే ఉండుంటుంది, కానీ ఆ చట్టం లేవు కదా అని శిక్ష మాత్రమే వేసి సరిపెట్టారు. సార్, వీళ్ళకి చిప్పకూడు కాదు, మొట్టి తినిపించండి, మొట్టి కొట్టుకుపోతారు నీచుల్లారా. చిచి, నా భర్తమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మీ అమ్మతోడు. వీళ్ళని తీసుకెళ్ళండి సార్. జాను జాను జాను, థ్యాంక్స్ జానకి గారు, మీరు హెల్ప్ చేయబట్టే సాధ్యమైంది. భలే దానివే అక్షరమ్మా, నాదే ఉంది, నువ్వు చెప్పిందేగా చేశాను. ఇదిగో శేషు, ఇప్పటికైనా మారవయ్యా, లేదంటే నీకు అదే గతి పడుతుంది. మీ లేదండి, నా బాధని ఎప్పుడు చూశానో అప్పుడే మారిపోయాను.
నన్ను బ్రతికించారు. అర్థమైంది కదా, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో. దుస్తులతో సావాసం ఎప్పటికైనా ప్రమాదమే. బాగా అర్థమైంది, బుద్ధొచ్చింది. ఇక వాళ్ళ నీడను కూడా తాకను. నీతిగా నా బ్రతికేది నేను బతుకుతాను. మంచిది. అమ్మా అపర్ణమ్మ, నీ బాధ తీర్చలేందే గాని ఆ దుర్మార్గులకి శిక్ష పడి నీకు న్యాయం జరిగింది. సంతోషమే కదా? ధర్మానికి ఓటముండదని మరోసారి రుజువైంది. కలిసి గెలిపించుకున్నాం. ఇలాగే ఉందాం. తప్పకుండా అక్షరమ్మా. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. ఆ, రండి. మీకు జైల్లో మామూలుగా ఉండదు. చావండి మీ అమ్మతోడు. నిన్ను పొట్టన పెట్టుకున్న ఆ దోషులను పట్టుకున్నా నాన్న. తగిన శిక్ష వేయించాము. తమ్ముడు, వాళ్లే అని మాకు ముందే రుజువై ఉంటే కోర్టులో శిక్ష కాదురా, ఏ చేతులతో నిన్ను చంపారో ఆ చేతుల్ని నరికి వాళ్ళని చంపి శిక్ష వేసేవాణ్ణి. ఆ పాపాత్ముల్ని చంపిన పాపం మీకంటకూడదని ఇలా జరుగుంటుంది. అవుంచిన బావా, ఆ దుర్మార్గులకి న్యాయస్థానమే శిక్ష వేసింది కదా, అది చాలు. ఆయన ఆత్మ శాంతిస్తుంది. మీరు కూడా మీరన్న మాట ప్రకారం చేశారు. ఇది చాలు చిన్నబావా. మీరు హంతకులు కాకూడదు. ఇక మిగిలింది ఆయన కలని నెరవేర్చడమే. ఆయన ఆశయాలని బ్రతికిస్తూ వాటిని నేను నెరవేరుస్తాను. రెస్టారెంట్ని ఇంకా బాగా డెవలప్ చేస్తాను. నువ్వు చేయగలవప్పు. మేం నీకెల్లప్పుడూ అండగా ఉంటాం. అమ్మా అక్షర, వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద రావచ్చనిపిస్తోంది. వచ్చినా ఆ బతుకెంత బాధగా నరకంగా ఉంటుందో చూపిస్తాను. అదే జరిగితే చిన్నబావ వాళ్ళని చంపి హంతకుడవుతాడు. చిన్నబావకి ఆ గతి పట్టనివ్వను. నేనే ఆ ఇద్దరిని చంపేస్తాను. అప్పు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు చిన్నక్క. సరే, పదండి వెళ్దాం. రేయ్, ఆ అమ్మాయేరా, దానివల్ల జీవన్ గాడు చాలా తిట్లు తిన్నాడు. వాడు నాతో చెప్పాడు. రేయ్, దీన్ని వదలకూడదురా. ఎంత దూరం పరిగెడుతుందో పరిగెత్తనీరా, అప్పుడు దాని అంతు చూద్దాం. అలాగే. ఒక్కసారి ఆ భయం నీకు లేదని ఎదురించి చూడు, వాళ్లే పారిపోతారు.
ఆడదంటే మర్యాద ఇవ్వరా? హలో, అది చేపించేశానండి. అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం రాకూడదు. సరే, ఓకే. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఈయన చాలా మహిమగలవారా, జరగబోయేది ముందే చెప్తారు. జరగబోయేది ముందే చెప్తారా? నాకు కావాల్సింది అదేగా. స్వామి, స్వామి, నమస్కారం స్వామి. నమస్కారం నాయన. మీ నుంచి నేను ఒకటి తెలుసుకోవాలి. ఏమిటో అడుగు నాయన. నా జీవితంలో రాబోయే నా జీవిత భాగస్వామి గురించే స్వామి. నేను అనుకున్నది జరుగుతుందా? ఒకసారి నీ కుడి చెయ్యి ఇవ్వు నాయన. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. నీ జీవితంలోకి కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయి రాబోతుంది. నీకు తనే భాగస్వామి అనే గుర్తు నీకు జరగబోయే ప్రమాదం నుంచి ఆ అమ్మాయే నిన్ను కాపాడుతుంది. తనే నీ జీవితంలో సగభాగం. అలాగే స్వామి. మంచిది నాయనా, శుభం. నాకు జరగబోయే ప్రమాదం నుంచి ఆ అమ్మాయి నన్ను కాపాడుతుందా? తనే నా లైఫ్ పార్ట్నరా? అదే గుర్తా? దేవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారరాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అశ్విన్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ గారు. ఏంటి అశ్విన్ గారు, సమయానికి నేను రాకపోయి ఉండుంటే
ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? చూసుకోవాలి కదా. నీకు జరగబోయే ప్రమాదం నుంచి ఆ అమ్మాయే నిన్ను కాపాడుతుంది. తనే నీ జీవితంలో సగభాగం. హలో అశ్విన్ గారు. థ్యాంక్స్ అపర్ణ గారు. ఏంటండి థ్యాంక్స్? ఏమైనా అయ్యుంటే జాగ్రత్తగా ఉండాలి కదా. సారీ. ఇక నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కే. నేను అక్కడికే. రండి. ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్య. మనుషులకి టెక్నాలజీ పెంచడం ఏమో గాని చెడగొడుతున్నాయి. మాట్లాడుతుంటే ఎక్కడున్నామో కూడా తెలియదు. తనే నీ జీవితంలో సగభాగం. మీరు మాత్రం ఇంకెప్పుడూ అలా అజాగ్రత్తగా ఉండకండి. మీకే చెప్తున్నా. చెప్పారు కదా, ఉంటానండి. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీదకి రాను. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడను. పోనివ్వండి. సరే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. ఏం కావాలమ్మా? నా కూతురమ్మా. పుట్టుకతోనే చూపులేదమ్మా. పాపకు పెన్షన్ రావట్లేదమ్మా. చానాళ్ల నుంచి పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ ఇవ్వడం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చానమ్మా. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. మా ఆయన కూడా లేడమ్మా. పాప తండ్రి చనిపోయాడా? బతికే ఉన్నాడమ్మా. వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకింకా 2 ఆడపిల్లలున్నారమ్మా. ఈ పాప 3వ సంతానం. దీనికి చూపు లేదు. ఎక్కడైనా వదిలిపెట్టేద్దాము, లేదంటే చంపేద్దాము అన్నాడమ్మా. కన్నబిడ్డని ఎట్టా చంపుకుంటానమ్మా. అందుకే ఆడే పొమ్మన్నాను. కష్టాలు మాత్రం పోవట్లేదు తల్లి. మీరే నా బిడ్డకు దారి చూపించాలి. నేను మీకున్నానండి. నీ పేరేంటమ్మా? లక్ష్మి మేడం. చదువుకుంటున్నావా? ఎక్కడమ్మా, దానికి చదువు చెప్పేది ఎక్కడో నాకు తెలియదాయే. కానీ వాళ్ళ అక్కలు చదివేది బాగా వింటది. మంచి జ్ఞాపక శక్తి ఉంది. ఒక్కసారింటే మొత్తం చెప్పేస్తదమ్మా. నేను స్కూల్కి పంపిస్తాను, చదువుకుంటావా? ఓ బాగా చదువుకుంటాను మేడం. పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? మా అమ్మని గొప్ప స్థాయిలో నిలబెట్టేలా కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాం మేడం. కొడుకును కనాలన్నదే నా కోరిక. కురివి పెడతాడనే? అదొకటైనా కాదండి. మరి దేనికి? దేనికంటే నా కొడుకును కలెక్టర్గా చూడాలన్నదే నా ఆశ. రాధమ్మ వల్ల అది తీరదు కదా. మీలో కలెక్టర్ ఎవరు అవుతారు? నేను కలెక్టర్ అవుతాను మేడం. నువ్వవుతావు. ఈ వయసులోనే నీకెంత కష్టం వచ్చింది. నేను కలెక్టర్ని చదివిస్తాను. మీకు పెన్షన్ వచ్చేలా చేస్తాను. తిను కలెక్టర్ చదివేంత వరకు తిన బాధ్యత నాది. ఆ ఫైల్ ఇవ్వండి. ఇదిగోండమ్మా. మీ ఫోన్ నంబర్ దీంట్లో ఉందా? ఉందమ్మా. సరే, నేనే మీకు ఫోన్ చేస్తాను. లక్ష్మి, నీ కలెక్టర్ కోరిక తీర్చే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
తను చదివే స్కూల్కి వెళ్ళే ఏర్పాట్లు నేను చేస్తాను. మీరింక దేని గురించి బాధపడకండి. అలాగేనమ్మా. అలాంటి భర్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.